హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన రిటైర్మెంట్ ఉద్యోగులు అంటే పెన్షనర్లు. అలాగే వీటితో పాటు ఒక భారీ శుభవార్త కూడా అయితే ఉంది. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి రిటైర్డ్ ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విరమణ చేసినటువంటి దాదాపు 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు వేదనాభరితంగా అయితే మారాయి. 3.5 దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్మెంట్ అయ్యాక లభించవలసినటువంటి ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో వారు అప్పుల పాలై అనారోగ్యాలతో, కుటుంబ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మేరకు కుటుంబ ఈ దుర్భర పరిస్థితులు వారి విశ్రాంత జీవితాన్ని శాపంగా అయితే మార్చాయి. ఇక్కడ మనము కొన్ని హృదయ విదారక గాథలు అంటే ఏమి దీనివల్ల ఏమేం జరిగిందనేది చూద్దాము. ఇంత ఆలస్యం కావడం వల్ల. ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ ఉదంతమే తీసుకుందాము. ఇది చాలా విషాంతము. పోలీస్ శాఖలో 32 ఏళ్లు దాదాపుగా పనిచేసి 2024 మేలో ఇన్స్‌పెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన బాలకృష్ణకు దాదాపు 65 లక్షలకు పైగా పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సయితే ఉంది. కూతురు పెళ్లి కోసం ఈ డబ్బును అంచనా వేసి కట్నం ఇస్తామని అల్లుడికి హామీ ఇచ్చారు. అయితే సకాలంలో డబ్బులు అందకపోవడంతో అల్లుడు వేధింపులు మొదలుపెట్టాడు. వాటిని తట్టుకోలేక కూతురైతే ఆత్మహత్య చేసుకుంది. మనోవేదనకు తోడై రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదన్నటువంటి బాధతో బాలకృష్ణ ఈయన కూడా 2024 జూలై 26న గుండెపోటుతో మరణించారు. ఇంత జరిగినా ఆయనకు ఇవ్వవలసినటువంటి ప్రయోజనాలైతే ఇప్పటికీ అందకపోవడం అత్యంత దారుణం. ఇక మరొక ఉదంతం. క్యాన్సర్‌తో పోరాడుతున్నటువంటి వెంకటేషు రోడ్ల భవనాల శాఖలో 33 ఏళ్లు పనిచేసి ఎన్‌ఈఎస్ఏఈకి హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అంటే గత ఫిబ్రవరి నెలలో రిటైర్మెంట్ అయినటువంటి వెంకటేష్ ప్రస్తుతం అబ్డామిస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పటికే 30,00,000 పైగా ఖర్చయితే అయ్యింది. ప్రభుత్వంచే రావాల్సినటువంటి 75 లక్షల పదవీ విరమణ ప్రయోజనాలు అందక అవి ఎప్పుడు అందుతాయో తెలియక చికిత్సకు ఒకవైపు తీవ్రంగా డబ్బులు ఖర్చయిపోవడము, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఒకదానికొకటి తోడై కనీసం తాను దాచుకున్న పీఎఫ్ డబ్బులు కూడా ఇప్పటివరకు రాలేదు అని చెప్పి ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి కథలే కాదు ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల దీన గాథలు ఇలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇకపోతే పిల్లల పెళ్ళిళ్ళు, ఉన్నత విద్య, ఆరోగ్యం అలాగే చికిత్సలకు డబ్బులు లేక వారి కన్నీటి పర్యమితం అవుతున్నారు. పదవీ కాలంలో చేసిన అప్పులకు వడ్డీలైతే పెరిగిపోతూ ఉన్నాయి. ఇక పెండింగ్ అంకెలు మాట్లాడుతూ ఉన్నాయి. 5,000,00,00,000 వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చెల్లించాల్సి ఉండగా, ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం 5,000,00,00,000. సో, ఇంతకు పైగానే ఉద్యోగ వి ఆహ్, సో, మళ్ళీ తర్వాత గూడా పదవీ విరమణ చేసిన వారు చాలామందైతే ఉన్నారు. సో, దాదాపుగా 8,000 మందికి పైగా ఉద్యోగులైతే రిటైర్ అయ్యారనమాట. వీరికి గ్రాట్యుటీ, జీపీఎఫ్ కమ్యుటేషన్ అలాగే ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్స్ ఇవన్నీ కలిపి వారి వారి హోదాను బట్టి ఒక్కొక్కరికి 35-75 లక్షల వరకు అందాల్సి ఉంది. ఈ లెక్కన విశ్రాంత ఉద్యోగులు దాదాపు ఒక 5,000,00,00,000కు పైగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వము ఇంకా ఆలస్యం చేస్తోంది. ఇక ప్రస్తుత ఉద్యోగులకు 7,000,00,00,000 బకాయిలు. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి కూడా దాదాపుగా 32 రకాల ప్రయోజనాల కింద 7,000,00,00,000 వరకు బకాయిలున్నాయని సమాచారము. వీటి కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదని ఉద్యోగులైతే వాపోతున్నారు. ఒకవైపు హెల్త్ కార్డ్ సమస్య కూడా ఒక కొలిక్కి రావటం లేదంటున్నారు. ప్రభుత్వ హామీలు ఆచరణలో వైఫల్యం. సో, గత ప్రభుత్వంలో ఈ మేరకు ఏదైతే పదవీ విరమణ వయసును డబ్ పెంచారో 2 ఏళ్ల తరపున పెంచారో, సో, అప్పుడు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉందో అది 2 ఏళ్ల తర్వాతకు వాయిదా అయితే పడిందని అప్పుడు ఆలోచన అయితే చేశారు. కానీ
తర్వాత నుంచి చూసుకుంటే అది డబుల్ స్పీడ్‌లో రిటైర్మెంట్‌లయితే మొదలవుతున్నాయి. అయితే వారికి అందాల్సిన ప్రయోజనాలు ఇప్పుడు మాత్రం ఇవ్వకుండా ఎక్కడికి పోతుంది ప్రభుత్వం? ఎప్పుడైనా ఇచ్చి తీరాల్సిందే కాబట్టి, సో, అప్పుడే ఇస్తే కనిపించకపోయేది. ఇప్పుడు డబల్ అయితే అయ్యాయన్నమాట. రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అయితే చెల్లించడంలో ప్రభుత్వము ఈ విధంగా తప్పటడుగు వేసిందనే చెప్పవచ్చు. ఇకపోతే రిటైర్మెంట్ వయసు పెంపు మీద గూడా చాలా అయితే ఈ మేరకు అభ్యంతరాలు లేవనెత్తారండి ఉద్యోగులు. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది పెంచుకుంటూ పోతే ఎంతవరకని ఉద్యోగి పని చేస్తారు. సో, కాబట్టి రిటైర్మెంట్ వయసును 60కి తగ్గించాలి అనేది డిమాండ్ ఉంది. తద్వారా కొత్త వారికి గూడా ఈ యొక్క జాబ్‌లయితే వస్తాయి కాబట్టి. ఇకపోతే నిధుల కేటాయింపు హామీ. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు 850,00,00,000 నుంచి 1,000,00,00,000 వరకు బడ్జెట్ కేటాయిస్తామని కూడా పలుమార్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో మాత్రం అందుకు తగ్గ చర్యలైతే తీసుకోలేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. మరి కమిటీల హామీలు ఏమయ్యాయి? రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ, మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ నియమించింది. అయినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని, 63 డిమాండ్లతో ఆర్థికేతర అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గతంలో చెప్పినప్పటికీ, ఏ ఒక్క అంశాన్ని మొదట పరిష్కరిస్తారో స్పష్టత అయితే ఇంతవరకు కొరవైంది. కోర్టు తీర్పుల ధిక్కరణ. తమకు హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందటం లేదంటూ కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. కోర్టులు పలు సూచనలు చేసినా ప్రయోజనం లేదు. ఉదాహరణకు పోలీస్ శాఖలోనే 1000 మంది ఇన్స్‌పెక్టర్లలో ఈ మేరకు 432 మంది కోర్టును ఆశ్రయించగా 232 మందికి మాత్రమే ప్రయోజనాలందాయి. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తెలుపుతూ మరో 14 మంది తిరిగి కోర్టునే ఆశ్రయించారు. కొన్ని భయంకరమైన పరిణామాలు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు అందకపోవడంతో అనారోగ్య సమస్యల కారణంగా సుమారుగా 14-15 మంది వరకు కూడా ఉద్యోగులు మరణించారని ఉద్యోగ సంఘాలే చెప్తున్నాయి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా అయితే నిలుస్తోంది. ఇకపోతే పెన్షన్‌దారులకు కొత్త డిజిటల్ పరిష్కారం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు. ఈ సమస్యలన్నిటి మధ్య పెన్షన్‌దారులకు ఒక శుభవార్త అందింది. ఇకపై పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం ఒక వాట్సాప్ మెసేజ్ సరిపోతుందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, పెన్షన్‌దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ సమస్యలను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క నంబర్‌కి కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా వాట్సాప్ ద్వారా సందేశం అయితే పంపించవచ్చు. డాక్యుమెంట్ అప్‌లోడ్. అవసరమైన డాక్యుమెంట్‌ని కూడా నేరుగా వాట్సాప్‌లోనే అప్‌లోడ్ చేసే సదుపాయం ఉంటుంది. దీనివల్ల పోర్టల్‌లోకి చేరిక. ఈ డాక్యుమెంట్‌లు ఆటోమేటిక్‌గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లోకైతే చేరతాయి. తద్వారా పరిష్కారం అనేది ఆ తర్వాత జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ తమ లాగిన్‌లో చూసి సమస్యనైతే పరిష్కరిస్తారు. స్టేటస్ అప్డేట్ కూడా ఈ మేరకు ఫిర్యాదు పరిష్కారమైన వెంటనే సంబంధిత నియంత్రణ పత్రాలు తిరిగి సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తారు. అవి తిరిగి అభ్యర్థుల వాట్సాప్‌లోకే మెసేజ్ రూపంలో అయితే వస్తాయన్నమాట. సో, ఈ విధంగా పారదర్శకత మరియు వేగం కూడా దీనివల్ల ఉంటుంది కాబట్టి పెన్షన్‌దారులు తమ పెన్షన్ స్థితిని, పరిష్కార వివరాలను ఇంటి వద్ద నుంచే తమ మొబైల్ ఫోన్‌లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షిస్తుందయితే అధికారులు అన్ని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారనైతే తెలిపింది. మరి ఈ కొత్త డిజిటల్ సదుపాయం పారదర్శకత, వేగవంతమైన సేవలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగుల వయసు రీత్యా కార్యాలయాల చుట్టూ తిరగలేని వారు ఇంటి దగ్గర నుంచే తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. డిజిటల్ పరిష్కారం పెన్షన్‌దారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ వేల కోట్ల రూపాయల బకాయిల సమస్య, సకాలంలో ప్రయోజనాలు అందకపోవడం వంటివి ఇంకా పెద్ద సవాళ్లుగా అయితే నిలిచాయి. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్‌లను తక్షణమే పరిష్కరించి వారి కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో చూడాల్సిన అత్యంత సున్నితమైన అంశం ఇది అనైతే చెప్పవచ్చు. సో, ఈ విధంగా విశ్రాంత జీవిత వేదనాభరితంగా మారుతోంది. ఉద్యోగుల కష్టాలు, బకాయిలు మరియు కొత్త డిజిటల్ పరిష్కారంతో ఈ విధంగా అయితే ముగిసింది.